కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చాక చాలా మంది వైసీపీ నేతలకు చుక్కలు కనిపించాయి. అసలు వారు ఎప్పటికీ చిక్కరు దొరకరు అనుకున్న వారంతా కూడా అరెస్ట్ అయి జైలు పాలయ్యారు. నెలల తరబడి అందులో ఉంటూ అష్టకష్టాలు పడ్డారు. రెడ్ బుక్ పేరుతో అనేక మందిని జైళ్లలో పెడుతున్నారు. వైసీపీ అధినాయకత్వం ఆగ్రహించిన చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతూ చాలా మంది మీద కేసులు పెట్టారు. జగన్ కి అత్యంత సన్నిహిత నేతలు కూడా జైలు దారి చూశారు. వైసీపీకి పార్లమెంట్లో లీడర్ అయిన మిథున్ రెడ్డి కూడా రాజమండ్రి జైలులో ఉన్నారు. అలాగే వల్లభనేని వంశీ లిస్టులో చాలానే ఉన్నారు. కానీ కూటమి అధికారంలోకి రాగానే ఆయనే ఫస్ట్ టార్గెట్ అవుతారనుకున్న ఓ ఫ్రైర్ బ్రాండ్ లీడర్ మాత్రం సేఫ్ జోన్ లో ఉన్నారని అంటున్నారు. అలా ఎందుకు జరుగుతోంది, ఆ కగదా కమావిషు ఏమిటన్నది ఇప్పుడు హాట్ డిస్కషన్ గా మారింది. గోదావరి జిల్లాలో వైసీపీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంత ప్రముఖ నేత అన్నది అందరికీ తెలిసిందే. ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి కీలకంగా మారారు. గోదావరి రాజకీయాన్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒంటి చేత్తో శాసించిన ఆయన డైరెక్ట్గా పవన్తోనే ఢీకొట్టారు. గోదావరి జిల్లాలలో పవన్ వారాహి యాత్ర జరిగితే ఆయన స్పీచ్ అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ కౌంటర్ ఇచ్చిన డేరింగ్ లీడర్గా ద్వారంపూడిని అంతా చెప్పుకున్నారు. ఇక జనసేన వర్సెస్ ద్వారంపూడి రాజకీయం మరో ఎత్తుగా వాడివేడిగా సాగిన సంగతి తెలిసిందే. అయితే ద్వారంపూడి విషయంలో కూటమి ఇప్పటిదాకా ఏ విధంగానూ యాక్షన్లోకి దిగకపోవడం మీద కూటమి పార్టీలలో చర్చ సాగుతోందట. ద్వారంపూడి మీద కూటమి నుంచి పదునైన విమర్శలే వచ్చాయి. అక్రమంగా రేషన్ బియ్యం ఏపీ నుంచి అనేక దేశాలకు తరలిస్తూ భారీ వ్యాపారం చేస్తున్నారని కూడా కూటమి నేతలు ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే అలాంటిదేమీ లేదని, తమది ఆ తరహా వ్యవహారం కాదని ద్వారంపూడి వివరణ కూడా ఇచ్చారు. అయితే రాజకీయంగా ఎంతో వ్యూహం కలిగిన చతురుడిగా పేరున్న ద్వారంపూడి ప్రస్తుతం ఫుల్ సైలెంట్ మోడ్లో ఉంటున్నారు. వైసీపీ తరపున ఆయన యాక్టివిటీస్ కూడా పెద్దగా ఉండడం లేదని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కూటమి పార్టీలతో కూడా తన రిలేషన్స్ని కొనసాగిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే ఆయన విషయంలో కూటమి పెద్దలు పెద్దగా జోరు చేయడం లేదని అంటున్నారు. అయితే పై స్థాయిలో ఏం జరుగుతోందో అన్నది క్యాడర్కి అవసరం అని అంటున్నారు. జనసేన మీద ద్వారంపూడి అప్పట్లో విరుచుకుపడిన తీరుని ఆ పార్టీ వారు గుర్తు చేసుకుంటున్నారు. అయితే రాజకీయాలన్నాక సవాలక్ష స్ట్రాటజీలుంటాయని, అందులో భాగం ఇదంతా అని అంటున్న వారు ఉన్నారు.